రాయన్ కాదు కాదు రావణ్. రాయన్ మూవీకి హీరో, రైటర్, డైరెక్టర్ అన్ని ధనుషే. ధనుష్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. కానీ ఇండస్ట్రీలో ఉన్న కాన్స్పిరసీ అనుకోండి, పుకార్ అనుకోండి, రూమర్ అనుకోండి, అదేంటంటే విఐపి, నవమన్మధుడు ధనుషే డైరెక్ట్ చేసిండు అని. అగైన్ మనకైతే తెలిసే అవకాశం లేదు, బట్ ఈ టాక్ అయితే ఉంది. బట్ ఇది కాకుండా ఆయన యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో ఆయన టచెస్ కనిపిస్తా ఉంటాయి. 3లో కనిపిస్తాయి, తిరుచిత్రంబలంలో కనిపిస్తాయి, ఇట్లా చాలా ఉంటాయి. అంటే జస్ట్ యాక్టింగ్ ఒకటే కాదు, వీటిల్లో ఆయన డైరెక్షన్ టచెస్ కూడా కనిపిస్తాయి అని అంటున్నా. బట్ ఏదేమైనా మనకు అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఆయన డైరెక్షన్ స్టైల్ ఎట్లుంటుందో మీకు చెప్తా. అదేంటంటే కథ సెట్టింగ్ అండ్ ఇమోషన్స్ చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి. అండ్ హీరో ఎప్పుడు అండర్ డాగే ఉంటాడు. అంటే అలా అని లూజర్ కాదు, లోపల నుండి ఆ టాలెంట్, ఫోర్స్, హీరోయిజం ఉంటాయి. కానీ అలా సమాజంలో ఈగో లేకుండా బతికేస్తా ఉంటారు. ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సారీ చెప్పి వెళ్ళిపోవడానికి చూస్తాడు. కానీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయలేని ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల ఉన్న హీరో బయటకు వచ్చి ఫైట్ చేస్తాడు. చాలా ధనుష్ సినిమాలకి ఇదే టెంప్లెట్. అండ్ ఆయన డైరెక్షన్ స్టైల్ కూడా ఇదే. అండ్ ఎగ్జాక్ట్లీ రాయన్ కూడా ఇట్లే ఉంటది. అండ్ ఇక్కడ మీకు ధనుష్ గురించి ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈయన వర్కింగ్ స్టైల్ పాతకాలం హీరోస్ లాగా ఉంటది. అంటే ఈ రోజు తెలుగు సినిమా హీరోస్ లాగా టైం తీసుకొని ఎట్ ఏ టైం ఒకటే సినిమా చేయకుండా ఒకటేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు ధనుష్. అండ్ ఎట్ ఏ టైం చాలా సినిమాలు షూట్ అవుతా ఉంటాయి. దీని వల్ల మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే 6-7 నెలలకోసారి సినిమా వస్తుంది. బాగున్నా బాగాలేకపోయినా మినిమం బిజినెస్ చేస్తుంది. సో ఇండస్ట్రీ బాగుంటది. బట్ చెడ్డ విషయం ఏంటంటే ఇలా చేయడం వల్ల ఎపిక్ సినిమాలు రావు. ఒక లెవెల్ కి వచ్చి ఆగిపోతాయి మూవీస్. ఫీల్ గుడ్, రిలేటబుల్ ఉంటాయి, బట్ అంతవరకే. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏ మూవీ కూడా కంప్లీట్ గా టైట్ గా రాదు. జర అరాకొరా గ్యాప్స్ ఉండనే ఉంటాయి. దానికి తోడు కాంటిన్యూటీ ఎర్రర్స్ కూడా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ధనుష్ చాలా మూవీస్ లో సడన్ గా ఆయన లుక్ మారిపోతుంది. ఎందుకంటే ఆ రోజు వేరే సెట్ నుండి ఈ సెట్ కు వచ్చి ఉంటాడు కాబట్టి. బట్ ఎనీవేస్ ఏదేమైనా సరే ధనుష్ మాత్రం సినిమాకి టికెట్లు అయితే తెంపుతాడు. అదైతే మంచి విషయమే. బట్ ఇట్లా ఎప్పుడూ బిజీ ఉండడం వల్ల వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రాయనికి అసలు టైమే ఉండదు. అందుకని ధనుష్ చాలా మూవీస్ లో ఐడియా, సెట్టింగ్, క్యారెక్టర్ బానే ఉంటది, కానీ దానికి మించిన రైటింగ్ కనబడదు. ఫిల్లర్ సీన్స్ ఉంటాయి, మొత్తం లాగ్ అనిపిస్తా ఉంటది. అండ్ మూవీ చాలా మట్టుకు ర్యాండమ్ గా పోతా ఉంటది. ఇవన్నీ రాయకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్. వీటిని సెట్ సినిమాలంట నేను. అండ్ అన్ని విషయాలు సెట్ మీదనే ఫిగర్ అవుట్ చేస్తారు. అంటే ఆ రోజు సెట్ మీద ఫుల్ ఫోకస్ తోనే పనిచేస్తారు. కానీ గ్యాప్లు ఇచ్చుకుంటూ షూట్ చేయడం వల్ల అండ్ ఓవరాల్ బౌండ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్ల సినిమా ముక్కలు ముక్కలు కనిపిస్తా ఉంటది. ఎగ్జాక్ట్లీ రాయన్ కూడా అంతే. పర్ఫెక్ట్ సెట్ సినిమా అన్నమాట. అంటే అవుట్ రైట్ బాలేదని కాదు, ముక్కలు ముక్కలు కనిపిస్తుంటది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ కావు, ఇమోషన్స్ కూడా పండవు చాలా మట్టుకు. చాలా సీన్స్ ర్యాండమ్ ఉంటాయి. అండ్ బిగ్గెస్ట్ ఫ్లా బోర్ కొడతాయి. బట్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే పండినాయి అనుకోండి. అండ్ టెక్నికలీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మూవీ. సో అదనమాట. అయిపోయినాక ఏం రొట్ట సినిమా చూసినాంరా బాబు అని అయితే అనుకోము. అట్లా అని మంచి ఫీల్ తో కూడా బయటికి రాము. ఏదో అట్లుందనుకొని వచ్చేస్తాం. సో ఎస్, రాయన్ ఏదో అట్లుంది అంతే. ఇంకా కథ విషయానికి వస్తే, పెద్దన్న, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. వీళ్ళు ఆర్ఫన్స్. అందరినీ కష్టపడి పెద్దన్ననే పెంచుతాడు. సో వీళ్ళ లైఫ్ లోకి క్రైమ్ ఎట్లొస్తుంది, మర్డర్లు ఎట్లొస్తాయి, పోలీసులు ఎట్లొస్తారు, ఫ్యామిలీలో ఇష్యూస్ ఎందుకు వస్తాయి అన్నదే మూల కథ. యాక్చువల్ గా మూల కథ చాలా బాగుంది. అండ్ ధనుష్ పెద్ద హీరో కాబట్టి మిగిలిన క్యారెక్టర్స్ ని సైడ్ చేయడం కూడా లేదు. బ్రదర్స్ కి అండ్ సిస్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. వీళ్ళకి క్యారెక్టర్ ఆర్క్స్ కూడా ఉంటాయి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ధనుష్ ని మెచ్చుకోవాలి. బట్ చెప్పిన కదా, మూల కథ ఓకే, కానీ 2.5 గంటల సినిమాకి స్ట్రాంగ్ రైటింగ్ అవసరం కదా, అది ఇక్కడ లేదు. సో చాలా అంటే చాలా బోర్ కొడుతుంది మూవీ. ఒక పాయింట్ తర్వాత ఈవెంట్స్ కూడా సెన్స్ చేయవు. టిపికల్ ఎలివేషన్ జోన్ లోకి వెళ్ళిపోతుంది మూవీ. అది చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేసిండ్రు. ధనుష్, సందీప్ కిషన్ షైన్ అవుతారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ పెద్దగా ఏం లేదు, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సో యాక్టింగ్ విషయంలో కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ సినిమాటోగ్రఫీ మస్తుంది, కెమెరా వర్క్ అయితే. అండ్ ప్రభుదేవ కొరియోగ్రఫీ కూడా బాగుంది. చూస్తున్నంత సేపు మంచిగా అనిపిస్తుంది. బట్ టెక్నికల్ విషయాల్లో ఎవరైనా డిసప్పాయింట్ చేసిర్రంటే అది ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ అసలు తెలియదు. 1-2 సీన్స్ లో స్కోర్ మస్తుంది, బట్ అంతకు మించి పాటలైనా స్కోర్ అయినా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. సో అది చాలా బాధాకరమైన విషయం. సో యా, ఓవరాల్ చెప్పాలి అంటే ఒక పొలిటికల్ మెసేజ్ ఇద్దాం అనుకుని తీసిన మూవీ ఇది. కానీ ఆ మెసేజ్ ఏందో మనకు అర్థం కాదు. దానికి తోడు సినిమా కూడా అంత గొప్పగా లేదు. సో అల్టిమేట్లీ అట్లా ఉండిపోతుంది మూవీ, ఇంపాక్ట్ లేకుండా. అట్లీస్ట్ తెలుగు వర్జన్ వరకు అయితే నాకు ఇదే అనిపించింది. తమిళ వర్జన్ సంగతి నాకు తెలియదు ఇక మరి. అండ్ వెళ్ళిపోయే ముందు కొంతసేపు స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. అండ్ మీరు ఒకవేళ సినిమా చూడకపోతే ఈ వీడియోని ఇక్కడతోనే ఆపేయండి, చెప్పేసిన. బట్ యా, రాయన్ ఒక తమిళ్ పొలిటికల్ మూవీ. సేమ్ రావణాసురుని ఒక పాజిటివ్ ఫిగర్ లాగా చూపినికి ట్రై చేసిర్రు. అంటే ధనుష్ రావణాసురుడు, సందీప్ కిషన్ కుంభకర్ణుడు, చెల్లె శూర్పణఖ అండ్ చిన్న తమ్ముడు విభీషణుడు. ఇవన్నీ అట్లా పేరుకే ఉంటాయి, కానీ క్యారెక్టర్స్ గానీ ఐడియాలజీస్ గానీ ఏం మ్యాచ్ కావు. జస్ట్ అట్లా ఇమేజెస్ తీసుకున్నారు అంతే. మంచోళ్ళు అయినా కూడా అసురుల మధ్యలో కొంతమంది ద్రోహం చేయబట్టి ఇట్లా నాశనం అయిపోయారు అనే
అనేది కథ. కానీ ఇదంతా బాగా రాయలేదు. సో కన్విన్స్ గాము, వర్క్ కాలేదు. అండ్ అవ్వడం కూడా ఎట్లయితది? రాజకీయం పేరు మీద ఏదో ర్యాండమ్ గా చేస్తే అన్ని ఫోర్స్ఫుల్ గా ఉంటాయి. కరెక్ట్ పద్ధతి కాదు ఇది. అండ్ మొన్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడలేదు ధనుష్, తమిళ్లోనే మాట్లాడిండంట. ఎటు పోతున్నట్టు ఇదంతా? నాకు పర్సనల్లీ ధనుష్ చాలా ఇష్టం, గొప్ప నటుడు, మంచి క్రియేటివ్ పర్సన్. కానీ ఇదంతా సరైన డైరెక్షన్ లో పోతలేదు. సో చాలా బాధేసే విషయాలు ఇవైతే. బట్ యా, మనం ఏం చేయగలుగుతాం, చూద్దాం ఎంతవరకు పోతుందో ఇది. ఎనీవే, చూడండి రాయన్. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. నాకైతే వేస్టెడ్ ఆపర్చునిటీనే ఇది. బట్ ఎస్, జై హింద్.